యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆత్మగౌరవం అనే చిత్రంలోని పరువము పొంగే వేళలో పరదాల వెందుకు ఈ పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం అన్నమాట. అలాగే చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే, పాటకి పైన స్వరం కింద పాట కాదు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఒక లైన్ వేరేగా ఉంటుంది, ఎనీ ఇన్స్ట్రుమెంట్. అలాగే పాట పాడుకునే వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. నేను క్లియర్గా రాశాను, మీరు అబ్జర్వేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ బుక్స్ ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి బుక్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నాను, వోకల్ కీబోర్డ్ అనమాట. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు విషయాలు చెప్పి లెసన్స్ మీకు ఆ పాఠాలు నేర్పుతాను స్వరబద్ధంగా. పరువము పొంగే వేళలో పరదాల విందుకు అద్భుతమైనటువంటి పాట ఇది. ఆత్మగౌరవం అనే చిత్రంలోనిది. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. ఈయన బాణీలే వేరు. గానం పి సుశీలమ్మ, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాగం విషయానికి వస్తే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఎవరికి వారు. కానీ ఇక్కడ నేను కీబోర్డ్ మీద ప్లే చేసి పక్కాగా స్వరాలు రాసి మీకు ఇస్తున్నాను. అందుకే నేను ప్రధానంగా అన్నాను అంటే అన్య స్వరాలు ఉంటాయి అన్నమాట, లేదంటే ప్యూర్ రాగం అని చెప్తాను. ఎస్, ఇక్కడ మన రాగం మేచ కళ్యాణి రాగం ప్రధానంగా. సో అన్యస్వరాలు 1, 2, 3 కలిస్తే నేను తర్వాత వివరణిస్తాను. ఈ మేచ కళ్యాణి రాగం మనకి 65వ మేళకత్త రాగం. ఇది సంపూర్ణ రాగం. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరిగమ పదనిస సానిదప మాగరిస. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతిమధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకలి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా, అందం కోసం మావన్ శుద్ధ మధ్యమాన్ని, నీటు కైసిక నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు ఎస్ రాజేశ్వరరావు గారు. దీన్ని హిందుస్థానీ సంగీతంలో రాగ్ యమన్ అంటారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడ తాళము అంటే ఆది తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. మరి ఎలాగంటే తాళం వేసేటప్పుడు జతులతో వేస్తాం, నంబర్లతో వేయమన్నమాట. కిట్ట తక్క 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 అని. అయితే హుషారుగా ఉంటాకి ఒక్కొక్క క్రియకు 2 జతుల చొప్పున కూడా పాడతారు. నడక మాత్రం అది కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 3వ శృతి. నేను కూడా పాడేది 3వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని, ఈ క్యాషో చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇప్పుడు సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ 3వ శృతి అంటే ఈ అనమాట వెస్టర్న్ మ్యూజిక్ ప్రకారంగా. ఇప్పుడు మనం మన పిచ్, మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు. పాట పాడుకోబోయే ముందు మనం
మేచ కళ్యాణి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు తెలుసుకుంటే నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి స, సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి స. లో పిచ్లో ఏ స్వరాలు వాడలేదు. తారస్థాయి షడ్జమం వరకే సంచారాలు ఉన్నాయన్నమాట. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పరువము పొంగే వేళలో పరదాల వెందుకో, చెంగున లేచి చేతులు సాచి చెలియ నన్నందుకో, ఓ చెలియ నన్నందుకో. చిగురులు వేసే వయసుతో చెలగాటమెందుకో, చెంగున లేచి చేతులు సాచి చెలిని నీ వందుకో, ఓ చెలిని నీ వందుకో. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే ఒక అక్షరం వదలేనమాట. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. అందమైన హృదయం నీది, హృదయము నా అందం నీది. అందమైన హృదయం నీది, హృదయము నా అందం నీది. మధువులొలుకు ఊహలతోనే ఒదిగి చూచు ప్రాయం నీది, ఒదిగి చూచు ప్రాయం నీది. చిగురులు వేసే వయసుతో చెలగాటమెందుకో, చెంగున లేచి చేతులు సాచి చెలిని నీ వందుకో, చెలిని నీ వందుకో. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. వేచియున్న వెలుగే నీవు, దాచుకున్న కలయే నీవు. వేచియున్న వెలుగే నీవు, దాచుకున్న కలయే నీవు. పగలు రేలు నా మదిలోనే పరిమళించు వలపే నీవు, పరిమళించు వలపే నీవు. పరువము పొంగే వేళలో పరదాల వెందుకో, చెంగున లేచి చేతులు సాచి చెలియ నన్నందుకో, చెలియ నన్నందుకో. లాస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా ఫస్ట్ చరణము సెకండ్ చరణము లాగానే ఒక అక్షరము జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి.
మంచువోలే కనిపించేవు, మధుర బాధ రగిలించేవు. మంచువోలే కనిపించేవు, మధుర బాధ రగిలించేవు. పొంచి పొంచి నాలో చేరి పూలవాన కురిపించేవు, పూలవాన కురిపించేవు. పరువము పొంగే వేళలో పరదాల వెందుకో, చెంగున లేచి చేతులు సాచి చెలియ నన్నందుకో, చెలియ నన్నందుకో. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మీరు 10 మందికి ఈ వీడియోలు షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది. అలాగే మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ సెకండ్ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట నేను అక్కడ ఒక 10 డేస్లో అక్కడ నేను ప్లే చేస్తున్నాను. మరి ఆ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి ఈ వీడియోలను కూడా అక్కడ చూడవచ్చు అనమాట. అక్కడ ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.